పరచడానికి ఆమె మేలు పొందుకోవడానికి కొంచెం టైం పట్టేది. అయితే సిస్టమ్ పెట్టిన వారిది ఉంది అందులో చెయ్యి, పట్లేసిన వారిది ఉంది అందులో ఆ పరిచర్యలో చెయ్యి, అక్కడ ఊడ్చిన వారిది ఉంది చెయ్యి, అర్థమైందా? లైట్లు కట్టిన వారిది ఉంది చెయ్యి, అర్థమవుతుందా? అక్కడ ఏ పరిచర్య అయితే జరిగిందో, ఎవరెవరైతే ఏ పరిచర్య అయితే చేశారో వాళ్ళందరిని బట్టి ఆమె మేలు పొందుకుంది, ఆమెకి స్వస్థత జరిగింది, ఆమెకి కంప్లీట్గా నయమైంది. దేవుడి స్తోత్రం. అంటే నువ్వు నిన్న ఒకరు సాక్షి ఇచ్చారు నాకు. మొన్న ఏం చెప్పారంటే, మనం పోయిన సండే జరగలేదు, అంతకుముందు సండే జరిగింది ఆరాధన. పోయిన సండే తిరణాలని ఆపారు, అంతకుముందు సండే అక్కడ జరిగింది, కొంచెం ముందు జరిగింది కదా. ఈ శబ్దం కనపడుతుంది, చూసారు అపార్ట్మెంట్ ఆడికి వినపడుతుందంట. తను వెళ్ళి చెక్ చేయడానికి వెళ్ళాడు, అసలు ఈ శబ్దం ఎడదాకా వినపడుతుంది చూద్దామని. అంత లెక్క వెళ్తున్న మనుషులకి ఖచ్చితంగా వాక్యం వాళ్ళ చెవులో పడుతుందా పడదా చెప్పాలి. లెక్క అయితే అంత దూరం వెళ్ళటం మామూలు విషయం కాదు. కానీ శబ్దం ఆడికి వెళ్ళింది. ఆ దరిదాపులు ఎంతమంది అయితే ఉన్నారో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళందరి చెవులోకి వాక్యం వెళ్ళిపోయింది. తను అంటున్నాడు, వాక్యం ఎడదాకిన పడుతుంది, ఎవరైనా కనుక ఆగితే మాత్రం చక్కగా వాళ్ళు కూడా అక్కడ వాక్యం వింటారు. అంటే సిస్టమ్ పెట్టడం వల్ల జరిగే విషయం ఏంటంటే, మన కాడికి వచ్చే వాళ్ళే కాదు వినేది, శబ్దం ద్వారాగా కూడా వింటారు. బయట శబ్దం ద్వారాగా కూడా బయట విని మారు మనసు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శబ్దం ద్వారాగా విని వాళ్ళు బ్రతుకులు మార్చుకొని దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని సౌండ్ సిస్టమ్ పరిచర్యలో చాలా ఇంపార్టెంట్. పరిచర్యలో సౌండ్ సిస్టమ్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పరిచర్య జరిగించినందుకు, ఆ విధమైన మేలు వారు పొందుకున్నందుకు తగిన ఆశీర్వాదము ఎవరైతే సిస్టమ్ పెట్టారో వారి మీదకి వస్తుంది, ఎవరైతే పట్లేసారో వారి మీదకి వస్తుంది, ఎవరైతే దేవుని పనిని సంపూర్ణంగా జరిగించి ఉన్నారో అక్కడ ఎవరెవరైతే దేవుడి పనులు పాల్గొన్నారో వాళ్ళందరి మీదకి ఆశీర్వాదం కంపల్సరిగా వస్తుంది. కానీ ఈ విషయం మనం గమనించుకోక, ఈ విషయాన్ని గమనించక పరిచర్య అంటేనే సేదరించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను ఇక్కడ వాల్సంగా చెప్పట్లేదు, ఇక్కడ దగ్గర ఇప్పుడు చాలా సంవత్సరాలు పరిచర్య ప్రారంభించి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు కూడా రిమార్కు రాలేదు. పరిచర్య టయానికి పెట్టేసేవాళ్ళు, టయానికి జరిగిపోద్ది, అది చిన్నదే కానీ పెద్దదే కానీ. కృష్ణపాలెం సంగతి మాట్లాడుతున్నాం. కృష్ణపాలెంలో ఈరోజు ఆరాధన జరిగింది, పోయిన వారం ఆరాధన జరిగింది. ఎంతమంది వచ్చారు? ఎవరు వచ్చారు? ఏమండి, దేవుడు అంటే ఆషమాష కాదు, దేవుడు అంటే ఆట కాదు. ఆయనతో పెట్టుకున్నామంటే ఒక చోటే మడత పెడతాడు నరాన్ని, ఎత్తుక్కునే లోపు ఆస్తులన్నీ ఊడిపోతాయి, ఆస్తులన్నీ ఊడిపోతాయి. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. పరిచర్య ముందుకెళ్ళాలంటే అందరి వల్ల అవుతుంది, ఒక్కరి వల్ల అవ్వదు, ఇద్దరి వల్ల అవ్వదు, అది కాని పని. అందరు కలిసి దేవుని పనిని భుజాల మీదకి ఎత్తుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు వచ్చే నెల మొదటి సోమవారం తైలాభిషేకం ఆరాధనలో 5,000 పాంప్లెట్లు కొట్టిస్తున్నాం. బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ మొత్తానికి పాంప్లెట్ వెళ్తుంది. ఇక నుంచి ఖర్చు అయినా సరే కంపల్సరిగా దీన్ని జరిగించాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రతి నెల ఇక్కడ బహిరంగంగా దేవుని సువార్త తైలాభిషేకం ఆరాధన బలంగా జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడి స్థలం మీదకి మళ్ళా బలంగా రాబోతున్నాడు. ఇదంతా జరగాలంటే మనం నిలబడాలి, ఇదంతా జరగాలంటే మనం పని చేయాలి, దేవుడు పని చేయాలి. ఇసుక్కోకూడదు. నువ్వు చేస్తున్న దేవుడి పని, నువ్వు ఎంతైతే చేస్తున్నావో, ఎంతైతే హెచ్చిస్తున్నావో, ఎంతైతే ఖర్చు పెడుతున్నావో ప్రతి దానికి రూపాయి టు రూపాయి దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. ఏసైకి ఇచ్చి మేము నష్టపోయామయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. కాబట్టి దయచేసి మనము ఇవ్వాలి, 2 పరీక్షల్లో నిలబడాలి, పరిచర్య జరిగించాలి. ఇది నా బాధ్యత అని భుజాల మీదకి పరిచర్యని ఎత్తుకోవాలి. రాయపాడులో జరగబోతోంది
ఎలమందలో జరగబోతా ఉంది. వీటికి కూడా పరిచయలు పాంప్లెట్లు పంచాలి. 1000 పాంప్లెట్లు అలాగే మిగిలిపోయాయి ఒక్కచోట కూటం ఆపినందుకు. కనీసం పాంప్లెట్లు పంచడానికి ఆ రోజు చాలా మందికి ఫోన్ చేశాను, పరిచయం జరిగించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, దేవుడి పని ఎంతైతే నువ్వు చేస్తావో, దేవుని పనిలో నువ్వు ఎంతైతే నిమగ్నం అవుతావో, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ మేలు అంతా ఇంత కాదు. అసలు దాన్ని వర్ణించలేం. దేవుడు నిన్ను ఏ వైపుకి మలుపుతాడో కూడా తెలియదు. ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలీదు. మీకు అర్థం కావట్లేదు. చాలా మంది అర్థం కాక ఈయన ఓరక పిలుస్తూ ఉంటాడు దేవుడి పని అని అనుకుంటున్నారు. కానీ మీరు ఆస్వాదించబడటానికి పిలుస్తున్నా, మీరు దీవించబడటానికి పిలుస్తున్నా. ఒక్క పాంప్లెట్ ఒక మనిషికి చేరిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ నుంచి ఎలమంది పాంప్లెట్ పోయి ఒక వ్యక్తికి ఇచ్చామంటే, ఆ వ్యక్తి కనుక రక్షణలోకి వచ్చాడంటే అసలు అది సామాన్యమైన విషయం అయితే కాదు. అందులో ఎన్ని చేతులు ఉన్నాయో, ఎందరు ఇచ్చారో, ఎందరు కారకులయ్యారో, ప్రతి కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదాలు ఊరికి రావు. మనం ఇచ్చినవి మనం నిలబడి కష్టపడి పరిచర్యను భుజాన్ని ఎత్తుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకెన్నాళ్ళు భయపడతారండి? ఇంకెన్నాళ్ళు వెనక దగ్గుతారు? ఇంకా వెనక దగ్గుతున్నారు, ఇంకా వెనక దగ్గుతున్నారు, ఇంకా వెనక దగ్గుతున్నారు, ఇంకా వెనకని చేస్తున్నారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, వెనకని చేయొద్దు, ముందుకు రండి, నిలబడండి, దేవుని పని చేయండి. పాంప్లెట్లు పంచేవాళ్ళు పాంప్లెట్లు పంచాలి, ఏమంటే తీసుకొచ్చేవాళ్ళు తీసుకురావాలి, ఏమంటే అన్ని విషయాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన చేయాలి, సిస్టమ్ పెట్టేవాళ్ళు సిస్టమ్ పెట్టాలి. ఏ పని కేటాయించితే ఆ పని చక్కగా జరిగించండి, నిలబడండి. దేవుని ఆశీర్వాదం మనం అందరము పొందుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆస్వాదించబడ్డారు, అందరూ దీవించబడ్డారు. ఎప్పుడైతే మనము దేవుని పనిని పక్కన పెడతామని మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనల్ని పక్కన పెడతాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు దేవుడి పని చేయండి, ఆయన మీ పని చేస్తాడు. యొక్క వాక్యం ఆస్వాదించబడిన గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరూ.